లుమినార్ నియోని 7 రోజుల పాటు ఫ్రీగా వాడి చూడొచ్చు. అన్ని ఫీచర్స్ పనిచేస్తాయి. ఒక్కసారి వాడి చూశాక నచ్చితే పే చేయవచ్చు. ఏడాదికి ఒకసారి యాన్యువల్ సబ్స్క్రిప్షన్ 2400 పే చేసుకోవచ్చు, లేదా 3400 కట్టి లైఫ్ టైం లైసెన్స్ కూడా తీసుకోవచ్చు. ఎనీవే, ఇది ఎలా పనిచేస్తుందో ప్రాక్టికల్గా ఒకసారి చూద్దామా? ఫర్ ఎగ్జాంపుల్, ఈ గుర్రాల ఫోటో తీసుకుందాం. ఇందులో లెఫ్ట్ లో ఉన్న ఆ గుర్రాన్ని రిమూవ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇందుకోసం ఇక్కడ జెన్ ఎరేజ్ అనే ఆప్షన్ తీసుకోవాలి. దానిపైన బ్రష్ తో మనం గీస్తే రెడ్ కలర్ లో కనిపిస్తుంది. అవసరమైతే బ్రష్ సైజ్ మార్చుకోవచ్చు. అంతే, ఆ ఎలిమెంట్ రిమూవ్ అయిపోతాయి. ఆ ప్లేస్ లో బ్యాక్గ్రౌండ్ ఆటోమేటిక్ గా ఫిల్ అయిపోతుంది. ఇక వర్క్ జరుగుతున్నప్పుడు కింద టిప్స్ కూడా ఇస్తూ ఉంటారు వీళ్ళు. ఈ టిప్స్ బాగా ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం జెన్ ఎరేజ్ అనే ఫీచర్ వాడేటప్పుడు ఫోటోలో ఏదైనా విడిగా ప్రత్యేకంగా గుర్తించగలిగే ఆబ్జెక్ట్స్ విషయంలో అయితే ఇది బాగా పనిచేస్తుందని వీళ్ళు చెబుతున్నారు. ఫోటోల నుంచి ఎక్కువ ఆబ్జెక్ట్స్ రిమూవ్ చేయాలంటే అన్నిటినీ ఒకేసారి కాకుండా ఒక్కొక్కటి చొప్పున రిమూవ్ చేసుకుంటూ వెళ్తే అవుట్పుట్ బాగుంటుంది. ఆబ్జెక్ట్స్ రిమూవ్ అయ్యాక అండూ రీడూ చేసి గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అన్నది చెక్ చేసుకోవచ్చు. అలాగే అక్కడ కర్సర్ పెట్టినప్పుడు రిమూవ్ చేసేందుకు మనం ఏ ఏరియా సూచించామో ఆ షేప్ కూడా కనిపిస్తుంది. ఫైనల్ గా అవుట్పుట్ ని మనం ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అవుట్ పెయింటింగ్ ఫీచర్ చూద్దాం, అంటే జెన్ ఎక్స్పాండ్. ఇక్కడ కుడి పక్కన గుర్రాలు 2 ఉన్నాయి, కానీ సగం సగం కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం ఫోటో తాలూకు ఈ రైట్ ఎడ్జ్ ని డ్రాగ్ చేయడం ద్వారా ఆ గుర్రాలని పూర్తిగా చూపించడానికి ట్రై చేద్దాం. ఇక్కడ వీళ్ళు ఇచ్చే టిప్ ఏంటంటే, జెన్ ఎక్స్పాండ్ ఫీచర్ వాడేటప్పుడు ఒకేసారి ఎక్కువగా డ్రాగ్ చేయకుండా ఎడ్జ్ ని ఒక్కోసారి కొంచెం చొప్పున కొద్దిగా డ్రాగ్ చేస్తే మంచి అవుట్పుట్ వస్తుంది. జెన్ ఎక్స్పాండ్ వాడేటప్పుడు టెక్స్ట్ ప్రాంప్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం ఫోటోని ఎక్స్పాండ్ చేసి ఫోటోలో లేని విషయాన్ని కోరుకుంటున్నాం కాబట్టి ఎక్స్పాండ్ చేయబోతున్న విషయం ఏంటి అన్నది టెక్స్ట్ ప్రాంప్ట్ ద్వారా మనం ఏఐ టూల్ కి చెబితే మంచిది. అప్పుడు ఎక్స్పాన్షన్ కరెక్ట్ గా జరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ పెంచుతున్న కంటెంట్ ఒక గుర్రం బొమ్మ అన్న విషయం ఏఐ టూల్ కి అర్థమైనప్పుడు అది ఎంతో న్యాచురల్ గా ఎక్స్పాండ్ చేసి మంచి అవుట్పుట్ ఇస్తుంది. ఒకవేళ వచ్చిన రిజల్ట్ నచ్చకపోతే మళ్ళీ రీసెట్ కొట్టి ఈసారి తక్కువ డ్రాగ్ చేసుకుని ట్రై చేయండి అని టిప్ ఇస్తుంది. ఇక్కడ క్వాలిటీ తగ్గకుండా ఫోటో సైజ్ ని పెంచే అప్ స్కేల్ ఫీచర్స్, ఇంకా పనోరమా టూల్స్, ఫోకస్ టూల్స్, డీఫోకస్ టూల్స్ ఇలా ఎన్నో లుమినార్ నియోలో ఉన్నాయి. రెడీమేడ్ ప్రీసెట్స్ అన్నవి మరో పెద్ద ప్లస్. ఎన్నో రకాల ప్రీసెట్స్ దీంట్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, సన్సెట్స్ అనే కేటగిరీలో అనేక రకాల సాయంత్రాల ఎఫెక్ట్స్ ఉన్నాయి. జస్ట్ క్లిక్ చేయడం ద్వారా ఫోటోలో రకరకాల సాయంత్రాల ఎఫెక్ట్స్ తీసుకురావచ్చు. ఇలాగే హైపర్ డ్రైవ్, డ్రీమ్ ఫిల్మ్ ఇలాంటి రకరకాల ప్రీసెట్స్ అప్లై చేసి వాడుకోవచ్చు. ఎఫెక్ట్ కంట్రోల్ కూడా ఉంది. ఒక ఎఫెక్ట్ ఇచ్చినా అది ఎంత పర్సెంటేజ్ అప్లై కావాలి అన్న అది కూడా మనం స్లైడర్ ద్వారా నిర్ణయించుకోవచ్చు. మనుషుల చిత్రాలకు సంబంధించి పోర్ట్రేట్ ఫిల్టర్లు, క్లోజ్ గా ఫోటోలు తీసే మైక్రో ఎఫెక్ట్ ఇలా చాలా ఉన్నాయి. ఇవి కూడా చాలా అంటే బయట మార్కెట్ నుంచి కూడా పర్చేస్ చేసి కొత్త ఎఫెక్ట్స్ ని యాప్ లోకి తీసుకోవచ్చు. సో ఫోటోషాప్, లైట్ రూమ్ లాంటి ఎడిటింగ్ టూల్స్ తో ఏ మాత్రం పరిచయం లేకపోయినా ఫోటోలు ఎంతో సులువుగా ఎడిట్ చేసి అద్భుతమైన అవుట్పుట్స్ పొందవచ్చు. అలాగని ఆ యాప్స్ తెలిసిన వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుందా అంటే మరింతగా ఉపయోగపడుతుంది. అలాగే ఫోటోషాప్, లైట్ రూమ్ లాంటి సాఫ్ట్వేర్ వాడగలిగే వాళ్ళు వాటిలోకి ఒక ప్లగిన్ మాదిరిగా దీనిని డైరెక్ట్ గా ఇంపోర్ట్ చేసుకుని వాడుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, లుమినార్ నియో అనేది పూర్తి లోకల్ అప్లికేషన్ కాదు. ఇది ఒక అద్భుతమైన ఏఐ ఫోటో ఎడిటర్ అన్నది నిజమే, కానీ లోకల్ మిషన్ లో యూజ్ చేస్తున్నాం కదా అని ఇది జస్ట్ ఒక విండోస్ అప్లికేషన్ అని అనుకుంటే మాత్రం పొరపాటు. నిజానికి ఇక్కడ మనం వాడే ఇంటర్ఫేస్ మాత్రమే లోకల్. ప్రాసెసింగ్ అంతా క్లౌడ్ లో జరుగుతుంది. ఎందుకంటే ఏఐ ఫోటో ఎడిటింగ్ అన్నది ఎంతో ఎక్కువ ప్రాసెసింగ్ పవర్ ని, గ్రాఫిక్ పవర్ ని కోరుకుంటుంది. కాబట్టి ఆన్లైన్ లో ఉన్న క్లౌడ్ సర్వర్ల పవర్ ని ఉపయోగించుకొని మాత్రమే ఈ టూల్ పనిచేస్తుంది అన్నది గుర్తుపెట్టుకోవాలి. అయితే క్లౌడ్ కంప్యూటింగ్ కదా, మన సిస్టమ్ పవర్ఫుల్ గా ఉండాల్సిన పని లేదా అంటే ఉంది. మెయిన్ ప్రాసెసింగ్ అంతా క్లౌడ్ లోనే జరుగుతున్నప్పటికీ మన సిస్టమ్ కూడా బాగుండాలి. కనీసం 8 నుంచి 16 GB ర్యామ్ ఉంటేనే లుమినార్ నియో బాగా పనిచేస్తుంది. అయితే క్లౌడ్ కంప్యూటింగ్ కదా,
మన డేటాకి ప్రైవసీ ఉంటుందా అంటే ఇది అకౌంట్ బేస్డ్ అప్లికేషన్ కాబట్టి మన డేటాను ఇతరులు చూసే అవకాశం లేదు. ఇన్పుట్ అవుట్పుట్ ఫైల్స్ మన లోకల్ సిస్టంలోనే ఉంటాయి. ప్రాసెసింగ్ వరకు మాత్రమే క్లౌడ్లో జరుగుతుంది. నిజానికి ఫోటో ఎడిటింగ్ ఏఐ టూల్స్లో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. వాటిలో లూమినార్ నియో ఒకటి మాత్రమే. అయితే ఒక మంచి విండోస్ అప్లికేషన్గా లభించడం వల్లే దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకున్నాం. మీరు విండోస్ పీసీ వాడుతూ ఉంటే దీనిని ఇన్స్టాల్ చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా పర్వాలేదు. ట్రయల్ వాడి చూస్తే ఏఐ ఫోటో ఎడిటింగ్ మీద ఎంతో అవగాహన వస్తుంది. ఎందుకంటే పీసీ యూజర్లకి ఇది ఎంతో కన్వీనియంట్ టూల్.